హలో హాయ్ హాయ్. నేను హైదరాబాద్కి 2016లో వచ్చాను అనమాట. హైదరాబాద్కి 2016లో వచ్చాను. అప్పుడు వైజాగ్లో ఉండేవాడిని. సో వైజాగ్లో ఉండేటప్పుడు నాకు ఎక్కువ హిందీ రాదు. ఓకే, చాలా తక్కువ హిందీ వచ్చు. నాకు ఎంత హిందీ వచ్చిందో భయ్యా తోడ ప్యాజ్ డాలు ఇలాంటి హిందీ వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత హిందీ చాలా ఎక్కువ వచ్చింది. ఎందుకంటే నేను హైదరాబాద్కి రావడం మా ఆఫీస్లో ఒకరిని అడిగాను అనమాట, నాతో పాటు సినిమాకి వస్తావా అని. వస్తాను సరే అని చెప్పి ఆ రోజు ఫోన్ చేశాను. మా 7 సినిమాకి వెళ్ళాను. అప్పుడు లేట్ అయిపోతుంది. ఫోన్ చేశాను, ఏరా నువ్వు ఇంకా రాలంటే ఆడు భయ్యా మే అన్నాడు. అరే సినిమాకి వస్తావా రాదంటే లేదు భయ్యా మే. హోలీ ఎంతమందికి తెలుసు? ఆడారా అందరూ? హోలీ ఆడారా? చిన్నప్పుడు అందరూ కట్టారా? ఇంకా ఆడుతున్నారా హోలీ? ఎందుకు నీళ్ళు ఎందుకు వేసేస్తున్నారు? ప్రతి హోలీలో ప్రతి ఒక్కడు బొడగల్లో నీళ్ళు నింపుతారు. ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాల తర్వాత కూడా మనం హోలీ సెలబ్రేట్ చేసుకుంటాం. ఎప్పుడో తెలుసా? ఇప్పుడు నాకు చాలా తక్కువ నవ్వు వస్తుంది. ఓకే, నాకు చాలా తక్కువ నవ్వు అంటే నన్ను చాలా మంది నా ఫ్రెండ్స్ ఎవరైతే ఇంట్లో వాళ్ళు అందరూ నువ్వు ఎక్స్ప్రెస్ చేయు ముఖంలో నీకు ఏ నవ్వు రాదు, ఎలాంటి ఎమోషన్ చూపించను, ఏ రకమైన ఎమోషన్ చూపించను అని నేను ఇంట్లో అంటాను. ఇప్పుడు కానీ ఒకప్పుడు నేను చాలా ఎక్కువ ఎక్స్ప్రెస్ చేశాను. ఒకప్పుడు అంటే ఇంటర్ ఆ టైంలో ఉంటాను. ఎందుకంటే అప్పుడు అమ్మాయిలు పడేయాలి అనే ఇది ఉండేది అనమాట. ఎందుకంటే అమ్మాయిలకి అబ్బాయి ఎంత ఎక్స్ప్రెస్ చేస్తే అంత ఇంపార్టెంట్. ఆడంత మంచోడు. ఎందుకంటే అన్ని లోపల దాచుకున్నాను అనుకో, నీళ్ళు ఏదో లోపం ఉంది అనుకుంటా. ఏదన్నా సరే బయటకి చెప్పించాలి. అప్పుడు అమ్మాయిలకి అప్పుడు మొత్తం అంటే ఇప్పుడు కూడా మీకు అబ్బాయిలు ఎక్స్ప్రెసివ్ ఉంటే ఇష్టం లేకపోతే మొత్తం దాచుకుంటే ఇష్టం? చెప్పండి, పర్లేదు. ఎక్స్ప్రెసివ్. మీరు మీ ఫ్రెండ్ ఏం చెప్తారేనా మీకు? అమ్మాయిలకి ఎక్స్ప్రెసివ్ ఉండే అబ్బాయిలు ఇష్టం, అంటే చూపించాలన్నమాట, లోపల ఎమోషన్ చూపించాలి. నేను ఇంటర్ టైంలో బాగా ఎక్కువ చూపించాను. అది చూపించడం వల్ల మనకు ఫుల్ కట్ అయిపోయింది. ప్రతి అబ్బాయి ఎమోషన్ చూపిస్తారు కదా, ఆడికి గట్టి కట్ అవుతుంది. మామూలుగా కాదు, దిగిపోద్ది లోపల నుంచి. ఇప్పుడు నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి అంటే ఒక హార్ట్ పెట్టేస్తే సరిపోతే అమ్మాయికి అర్థం కాదు. అప్పుడు 3 4 నొక్కాలి, 3 5 నొక్కాలి, 2 2 నొక్కాలి. అది ILU. మీకు తెలియదు నా చిన్నపిల్లలు పాపం. మీకు ఇప్పుడు ఎవరైనా 4 అలా పంపించాను అనుకోండి ఏ ముసలిం పంపించాను. అప్పుడు అమ్మాయిలు ఇంప్రెస్ చేయాలి అంటే నువ్వు రోజు పట్టుకొని ఉండాలి, లేస్ ప్యాకెట్లు కొనాలి, అమ్మాయికి డైరీ మిల్క్ సిల్క్ కొనాలి. ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్ నువ్వు ఆధార్ కార్డు చూపించి చేయడానికి రెడీ ఉన్నా లేదా నీలో గట్స్ ఉంటేనే రెడీ. నీ దగ్గర గట్స్ లేవు, ఆధార్ కార్డు లేదని కాదు. అంటే అప్పుడు అలకల్లో స్టేజ్లు ఉండేది తెలుసా. పొద్దున్నే లేచి కానీ ఎవరో చెప్తాడు గుడ్ మార్నింగ్. ఇవన్నీ ఇప్పుడు క్వశ్చన్. అప్పుడు అలా ఉంది కదా, లెగ్గానే లేచింది లేపినట్టు కొట్టాను గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ తిన్నావా లేదా, ఉన్నావా లేదా, ఇవన్నీ ఉంది. అప్పుడు మెసేజ్ ఇంకా నాకు తెలిసి మోస్ట్లీ అందరూ ఏదో మెసేజ్ ఏదైనా మన వాళ్ళకి మాట్లాడరావు కదా. హాయ్ హాయ్ అటెన్స్ హాయ్ ఇంకేంటి చెప్పు, నువ్వు చెప్పు, మాట్లాడు, నువ్వు మాట్లాడు, ఏం మాట్లాడాలి, నీకు నచ్చింది మాట్లాడు, నాకు అంటే నెక్స్ట్ అంతే. బొగ్గడ నువ్వు నచ్చావు చెప్పాను మొత్తం అంటారా, సిగ్గు లేదు లజ్జ లేదు ఏం లేదు. ఇక వచ్చినాయి అసలు నాకు మీరు అలా చేస్తారా, చాలా ఎక్కువ కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు రోజు అయ్యేది ఒక బొగ్గడ మెసేజ్ చేద్దాం. అప్పుడు లెవెల్స్ ఉండేవి. అలక తర్వాత కొంచెం కోపం, ఆ తర్వాత డైరెక్ట్ బ్రేకప్. అలక అనుకోండి, నువ్వు నాకు గుడ్ మార్నింగ్ చెప్పలేదు, నేను అమ్మాయితో మాట్లాడు, ఏదో పక్కన పడతారు, అలుగుతారు. నా నార్మల్ చెప్పవచ్చు అనమాట, డైరీ మిల్క్ ఇచ్చో లేకపోతే వచ్చి కన్విన్స్ చేసాం. కోపం ఎలాంటిది తెలుసా, లైక్ డేట్ మర్చిపోయావు, బర్త్డే మర్చిపోయావు, లేకపోతే నీ దగ్గర ఆ రోజు అంటే ఆ అమ్మాయికి ఇంపార్టెంట్ అయిన విషయం గుర్తుపెట్టుకోలేదు. అమ్మాయి ఎక్కడో బయటకు వెళ్తుంది, ఇంటర్వ్యూకి వెళ్తుంది అనుకో, నువ్వు ఆల్ ద బెస్ట్ చెప్పలేదు, ఎగ్జామ్లో ఆల్ ద బెస్ట్ చెప్పలేదు, సేమ్ కలర్ డ్రెస్ వేసుకుంటున్నారు, అప్పుడు కోపడిపోతుంది. ఈ రెండు నెక్స్ట్ లెవెల్ డైరెక్ట్ బ్రేకప్ అయ్యి మధ్యలో ఏముండదు. డిగ్రీ నుంచి వేరే కాలేజ్ అదే డైరెక్ట్ ఇంట్లో తెలిసిపోతే ఏదో ఒక రోజు అమ్మ నువ్వు ఎక్కువ యాక్షన్ అయిపోయి పెళ్లి చేస్తాను, కొంచెం అందరూ పక్కన కూర్చో మావయ్య చేసుకోను అంతే, మావయ్యనే మోస్ట్. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు నాకు ఓపిక లేదు, గొడవ పడడానికి ఓపిక లేదు. ఎందుకంటే అబ్బాయిలు నేర్చుకుంటారు, అబ్బాయిలనే కాదు అమ్మాయిలు అంటున్నా. ఫుల్ ఫస్ట్లోనే మనం చిన్నప్పుడు ఎమోషన్ చూపించాం అనుకోండి, తర్వాత మన దగ్గర ఎమోషన్ ఉండదు, మనం డెస్పరేట్ ఉన్నాం. ఇప్పుడు అంటే అప్పుడులో డెస్పరేషన్ చాలా ఎక్కువ ఉంది, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎలా ఉంటుంది తెలుసా, అంటే అప్పుడులో నువ్వు నచ్చకపోతే చచ్చిపోతుంది, నేను నీకు నచ్చదు, నేను నీకు నచ్చదు. ఇప్పుడు అలా కాదు, నీకు దమ్ము ఉంటే నాకు నచ్చి చూపించు, నీలో ఏముంది, నీలో అంత స్పెషల్గా ఏముంది, నేను నీకు టైం ఇవ్వదు. ఇప్పుడు నా లైఫ్లో ఎలా ఉంది తెలుసా స్టేజ్, నువ్వు నాకు అవసరం లేదు, నాకు నా ఫ్రెండ్ అన్నాడు.